కాబట్టి నన్ను ఎవడైనా వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని అంటున్నాడు. తన సిలువనెత్తుకొని అంటే ఏంటండి? శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, దేవుని నమ్ముకున్నా కానీ నాకెందుకో ఇట్లే బాధలు ఉన్నాయి, ఇట్లే శ్రమలు ఉన్నాయి అనుకొని కొంతమంది దేవుని విడిచిపెట్టిపోతారు. అట్లా ఉండకూడదు. నన్ను వెంబడించాలనుకున్నాడు ఎట్లుండాలా? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను తానే ఎత్తుకొని నన్ను వెంబడించాలా. శ్రమ వచ్చిందని, ఇరుకొచ్చిందని, ఆటంకాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, శోధనలు వచ్చినాయని, ఇవన్నీ నాకు ఎదురవుతున్నాయని వాటిని బట్టి నాకు దూరం అయిపోయి ఆ విధంగా నన్ను వెంబడించాలనుకోవద్దు. ఆ విధంగా నా మార్గంలో వెంబడించొద్దు నన్ను. అది నన్ను వెంబడించినట్లు కాదు. నన్ను వెంబడించడం అంటే ఏంటి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను తానే ఎత్తుకొని నన్ను వెంబడించాల. ఆ శ్రమలను కూడా మోసుకొని నువ్వు యేసు ప్రభువుని వెంబడించాలి. హల్లెలూయా. అవన్నీ వచ్చినా సరే నేను నా దేవుని మాత్రం విడిచిపెట్టను అన్న విశ్వాసంతో నన్ను వెంబడించాలా అని చెప్తూ ఉన్నాడు. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే, వేరేమి లేదు. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే, వేరేమి లేదు. నదివే సరే, నదివే సరే, ఇన్నాళ్ళై సుమంతవై. నదివే సరే, నదివే సరే, ఎన్నిరైనా ఇరుక్కువై. నంది 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 ఇరయత్తి సుమంది. నంది నంది కరుపోల సుమందిరే నంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. మనం నేర్చుకుని పోయే అంశం ఏంటంటే ప్రభువును వెంబడించుట. ఈ అంశం మీద కొన్ని విషయాలు మనం నేర్చుకొని ఈ వారం కూడా మనం ముందు కొనసాగుదాం. ఈ లోకంలో మనల్ని ఏమని పిలుస్తారంటే క్రిస్టియన్స్ అంటారు, అంతే కదండి. వాళ్ళు క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియన్స్ అంటే క్రీస్తును వెంబడించే వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియన్స్ అంటే మతం కాదు. యేసుప్రభుని నమ్ముకోవడం అంటే మతం కాదు. అది యేసుప్రభుని నమ్మడం అంటే అది ఒక మార్గం. అంటే ఆ మార్గం నచ్చింది, ఆ దేవుడు నచ్చాడు అని మనం దేవుణ్ణి, ఒక నిజ దేవుని నమ్ముకుంటున్నాం. కానీ ఇది ఒక మతం కాదు. క్రిస్టియన్ అనేది ఒక మతం కాదు. ఈ లోకం నుంచి పరలోకానికి నడిపించే, దేవుని యొద్దకు మరలా తీసుకొని పోయే మార్గమే క్రిస్టియన్, క్రీస్తు అనే మార్గం. హల్లెలూయా. అప్పుడు మనల్ని ఏమని పిలుస్తారంటే క్రిస్టియన్ అంటారు. క్రిస్టియన్ అంటే ఏంటి? క్రిస్టియన్ అంటే మనకు పేరు ఎందుకు? అది కొంతమంది గొప్పగా చూస్తారు, కొంతమంది చులకన చేసి చూస్తారు. అది నాకు నచ్చదు. మీరు ఏంటోళ్ళని అడిగితే నాకు నచ్చదు. ఎందుకో ఏంటోళ్ళం ఏంది? మనం మనుషులం కదా. ఫస్ట్ నీది ఆ కులం ఈ కులం అనుకుంటా అన్నీ కూడా భేదాలు చూపిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టో వాక్యానుసారంగా అయితే అది తప్పు. మనుషులందరూ కూడా ఆదాము నుంచే కదా వచ్చింది. ఒక్క మనుషుడైన ఆదాము నుంచే అందరూ కూడా పుట్టారు. అయితే ఈ కులము మతము అనేటువంటిది మనుషులు ఏర్పాటు చేసుకునేది కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. కాబట్టి మనం ఏంటంటే మనం క్రిస్టియన్ అంటారు. మనల్ని ఏమంటారంటే క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే ఏంటి? క్రీస్తును వెంబడించే వాళ్ళని క్రిస్టియన్ అంటారు. క్రీస్తునొచ్చి ఆయన బోధనొచ్చి ఆయనను వెంబడించే వాళ్ళని క్రైస్తవులు అంటారు. అంతేగాని యేసుప్రభుని నమ్ముకుంటే ఏదో మతం మారిపోయినాం, అదికి వేరే మార్గము, అది వేరే మతము, అట్లా కాదు. ఇది మతం కాదు, మనల్ని నిజ దేవుని యొద్దకు నడిపించే ఒక మార్గం. హల్లెలూయా. తెలియని వాళ్ళు ఎవరైనా అడిగితే మతం అమ్మ నీది,
యా మతం అంటే ఇది మతం కాదు, ఇది యేసుప్రభుని నమ్ముకోవడం అసలు మతమే. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మతం అని చెప్పలే, అది ఒక మార్గం అనే చెప్పాడు ఆయన, కానీ మతం అనే పేరు బైబిల్లో లేనే లేదు. కాబట్టి లోకస్తులు మతం అనుకుంటే మనకు అభ్యంతరం ఏం లేదు. మేము క్రిస్టియన్ అంటే భారతదేశంలోనే పుట్టినాం, భారతదేశంలోనే పెరిగినాం, మా దేశం ఇదే, మా ఊరు ఇదే, మా అలవాట్లు ఇవే, కానీ మాకు యేసు ప్రభు నచ్చినాడు. హల్లెలూయా. యేసు ప్రభు నచ్చాడు. మేము క్రిస్టియన్ అంటే క్రీస్తును వెంబడించే వాళ్ళం, ఆయన బోధను వెంబడించే వాళ్ళం. ఆయన అంటే మాకు ఇష్టం కాబట్టి ఆయనను నమ్ముకొని ఆయనలో బ్రతికే వాళ్ళం. మా ఆరాధన ఏంటి, మా నమ్మకం ఏంటి, మేము ఏ మార్గంలో వెళ్తాం, మాకు ఏ సత్యం ఇష్టం, మాకు ఏ మార్గం ఇష్టం అంటే మా యేసయ్య మార్గమే మాకు ఇష్టం. ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పే బోధనే మాకు ఇష్టం. ఇందులో చెప్పే బోధన మమ్మల్ని ఆకర్షించింది, ఈ బోధన మాకు నిజ దేవుని దగ్గరికి నడిపించింది. కాబట్టి ఈ బైబిల్లో చెప్పే బోధనకు మనం సమర్పించుకున్నాం కాబట్టి మేము క్రిస్టియన్స్, మనం క్రైస్తవులం, క్రీస్తు నమ్ముకున్న బిడ్డలం. మనం నేర్చుకునేది ఏంటంటే ప్రభువును వెంబడించే విధానం అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేయాలి. క్రిస్టియన్స్ ఓకే, క్రీస్తును వెంబడించే వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. అయితే వెంబడించే విధానము ఒకసారి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. క్రీస్తును వెంబడించే విధానం మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివినాం కదా, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. యేసు ప్రభుని ఎట్లా వెంబడించాలంట, ఎట్లా వెంబడించమంటున్నాడు? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను అని అంటున్నాడు. ఇందులో మనం ఆలోచన చేస్తే సేవించిన ఎడల అంటే ఏంటి? నన్ను సేవించినట్లయితే నన్ను వెంబడించండి అని అంటున్నాడు. యేసు ప్రభుని నమ్ముకుంటాం కానీ ఆయన మాటలు వినరు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, మేము ఎంతో కాలం నుంచి క్రైస్తవులం అని చెప్పి వాళ్ళు క్రీస్తు బోధ వినరు. మేము క్రిస్టియన్స్, మాకు బైబుల్ ఎవరు చెప్తారు, మేము ఎవరి ప్రసంగం వినాలా, మేము ఒకరు చెప్తే వినే పరిస్థితిలో లేము. మా తాతలు ముత్తాతలు మొదలుకొని అందరం దేవుని నమ్ముకున్న వాళ్ళమే అంటారు. ఆ గర్వమే వద్దు, అది బైబుల్ దగ్గర పనిచేయదు. బైబుల్ దగ్గర అందరూ చిన్నవాళ్ళే, బైబుల్ దగ్గర ఎవరు గొప్పలు కాదు, బైబుల్ దగ్గర అందరూ చిన్నవాళ్ళే, దేవుని దగ్గర అందరూ చిన్నవాళ్ళే, అందరూ నేర్చుకోవాల్సిన వాళ్ళే. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి అని అంటున్నాడు. నిజంగా యేసును ప్రభును మనం వెంబడించాలి అనుకుంటే ఆయనను సేవించాలి మొదట. హల్లెలూయా. ఆయనను సేవించాలి. ఎట్లా సేవించాలి? నేను మీ పాపాల కొరకు మరణించాను అని మీరు విశ్వసించి, ఈయననే నా దేవుడు, ఈయన బోధలలో నేను వెంబడిస్తాను, ఈయన ప్రేమ మార్గంలో నేను నడుస్తానని చెప్పి మనల్ని సమర్పించుకొని అట్లా యేసు ప్రభుని వెంబడించాలా అని చెప్పి ఇక్కడ యేసు ప్రభువు సెలవిస్తున్నాడు. చూశారా? సేవించుట అంటే ఆయన పనులన్నీ మనం ఇష్టపడి ఆయనను సేవించి ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. ఒకరిని ఎప్పుడు వెంబడిస్తామండి? మాకు ఆ పార్టీ అంటే ఇష్టం అంటారు. ఎందుకు? ఆ పార్టీ చేసిన పనులు మనకు నచ్చినాయి కాబట్టి దాన్ని వెంబడిస్తాం. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే ఒకడు నన్ను సేవించిన ఎడల అంటే నా మార్గములు నచ్చి నన్ను ఇష్టపడి నా బోధల ప్రకారం నేను నడుచుకుంటానని ఇష్టపడి, ఆయన ప్రేమ గొప్పది, ఆయన చెప్పినప్పుడు వింటే, ఆయన చెప్పిన మాటను వింటే నా జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయని ఆ విధంగా మీరు సేవించిన ఎడల నన్ను వెంబడించాలి అని అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం చదువుతాం చూడండి. ఇక్కడ గలిలయ సముద్ర తీరమున యేసు ప్రభు వెళ్తున్నప్పుడు పేతురు అనే సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సముద్రంలో వల వేస్తూ ఉన్నారు, చేపలు పడుతున్నారు. ఎవరు? ఆంద్రేయ, పేతురు. చేపలు పడుతున్నప్పుడు యేసు ప్రభు ఆ సముద్ర మార్గాన పోతూ ఉన్నాడు, గలిలయ సముద్ర తీరాన పోతూ ఉన్నాడు. పోతున్నప్పుడు వాళ్ళని పిలిచాడు. ఏమని? ఆయన వారిని చూసి నా వెంబడి రండి అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వారు? ప్రస్తుతానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేపలు పడుతున్నారు. చేపలు పట్టే వాళ్ళని చూసి ఏమంటున్నాడంటే మిమ్ములను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, దేవుని కొరకు మనుషులను సంపాదించే వాళ్ళని మీరు పట్టేటట్లు నేను చేస్తాను అని అన్నాడు. అన్న వెంటనే వారు ఏం చేశారండి? వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను
వెంబడించారు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈరోజు మన అంశమే ఏంటంటే ప్రభువును వెంబడించే విధానం, ప్రభువును వెంబడించుట. ప్రభువు పేతురును ఆంద్రేయను పిలిచాడు. పిలిచిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? కొంచెం ఉండు ప్రభు, ఒక 2 నాళ్ళు ఓపిక పట్టు, ఈ వలలన్నీ అమ్ముతాం, అమ్మి డబ్బులు తెచ్చుకొని మా సొమ్ము మేము తీసుకొని నిన్ను వెంబడిస్తాం అన్నారా? ఎంతో కాలంగా వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు ఎన్నో ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రభు వచ్చినాడు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా నేను చేస్తాను, నా వెంబడి రండి అనగానే వాళ్ళు వలలన్నీ విడిచిపెట్టి, వాళ్ళ జీవన ఆధారాన్నే విడిచిపెట్టి ప్రభువును వెంబడించడానికి ఇష్టపడ్డారు. ప్రభుని ఎట్లా వెంబడించాలంటే కొన్నిసార్లు విలువైన వాటిని విడిచిపెట్టాల్సింది వస్తుంది. ప్రభు వెంబడించే విధానంలో ఏంటంటే పేతురు ఆంద్రేయని పిలవంగానే వాళ్ళు పట్టే ఆ వలలు కూడా ప్రభు కొరకు వదిలిపెట్టారు. వదిలిపెట్టి ఆయనను వెంబడించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఆ విధంగా మనల్ని ప్రభువుని వెంబడించాలా అని కోరుకుంటున్నాడు. ఒకసారి చూసారా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అక్కడ 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే విడిచిపెట్టి. ప్రభు కొరకు నువ్వేం విడిచిపెట్టావు? ఆ పాత జీవితాన్ని అంతా కూడా మనకొద్దు అని చెప్పి యేసులోకి వచ్చి, ప్రభువులోకి వచ్చి బాప్టిజం తీసుకొని దేవుని నమ్మి దేవుని కొరకే జీవిస్తానని సమర్పణ చేసుకొని ఒక నిష్టలోకి వచ్చి, భక్తిలోకి వచ్చి ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభువు మాట వింటానని చెప్పి మనం ప్రభు యొక్క మార్గంలోకి వచ్చాం. మార్గంలోకి వచ్చి అన్నీ కూడా అవన్నీ వదిలిపెట్టాం. ఇప్పుడు ఏమంటున్నాడు? అక్కడ వారు వలలు వదిలిపెట్టి అంటే దేవుని కంటే నువ్వు ఎక్కువగా ఏది ప్రేమించకూడదు. ఏదైనా దేవుని కొరకు వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. దేవుని కంటే ఏది ఎక్కువగా మనం ఎంచకూడదు. అందుకే వాళ్ళు జీవనాధారం ఆ వలలు, ఆ వలలతో చేపలు పట్టాలి. కానీ ప్రభువు చెప్పిన మాటకు లోబడి వెంటనే ఆ వలలు వదిలిపెట్టి ఆయనను వెంబడించారు. వెంబడించినప్పుడు ఇంకా ముందు ఉన్న వచనాలు నేను వివరిస్తాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మనం ఇందాక ఏం చదివాం? ఇక్కడ కూడా ఒక విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, నిజంగా నన్ను గోరిన ఎడల, నిజంగా నన్ను వెంబడించాలనుకుంటే, నా మార్గంలో నడవాలనుకుంటే, నాతో ప్రయాణం చేయాలనుకుంటే, నన్ను నిజంగా నమ్మినట్లయితే ఏం చేయమంటున్నాడు? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని అంటే ఏంటండి? తన్ను తాను ఉపేక్షించుకొని అంటే మనల్ని సహితం కూడా లెక్క చేయకూడదు, మన ప్రాణాన్ని సహితం కూడా లెక్క చేయకూడదు. ప్రభు నిమిత్తం మన ప్రాణాలను కూడా లెక్క చేయకూడదు. హల్లెలూయా. ఆ రోజు పేతురు, యోహాను శిష్యులందరూ కూడా ప్రభు నిమిత్తం సిలువలోకి పోయేటప్పుడు మాత్రమే ప్రభు ఎవరో మాకు తెలియదు అన్నారు. తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత మేము కన్న వాటిని, విన్న వాటిని, చూసిన వాటిని చెప్పక మానము, ఉండలేమని చెప్పి మరణానికి కూడా తెగించి లోకంలోకి వెళ్ళి ప్రభుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. శిష్యులందరూ కూడా రకరకాలుగా హతసాక్షులుగా మారిపోయారు. ప్రభు నన్ను ఎట్లా వెంబడించాలంటున్నాడు? యేసుప్రభుని నమ్ముకుంటావా? యేసుప్రభుని నమ్ముకుంటే ఈరోజు మీకు మరణమే. యేసుప్రభు మాకొద్దు అని అంటే ఈరోజు మీరు బతుకుతారు అని ఎవరైనా వచ్చి మనల్ని అడిగినా కూడా తన్ను తాను ఉపేక్షించుకొని అంటే ఏంటో తెలుసా అండి? మరణం మన ఎదుట వచ్చి నిలబడినా కూడా నా దేవుడే నాకు కావాలి కానీ నా ప్రాణం నాకు ఎక్కువ అవసరం లేదు అని చెప్పాలంటున్నాడు. ఆ మరణం నన్ను మరణింపజేయగలదేమో కానీ, నా శరీరాన్ని మరణింపజేయగలదేమో కానీ నన్ను, నా ఆత్మను మాత్రం నశింపజేయలేదు. ఎందుకంటే నేను మరణిస్తే మరలా దేవుని సన్నిధికి వెళతాను కాబట్టి నాకు మరణం అంటే భయం లేదు. కాబట్టి నన్ను ఎవడైనా వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని అంటున్నాడు. తన సిలువనెత్తుకొని అంటే ఏంటండి? శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, దేవుని నమ్ముకున్నా కానీ నాకెందుకో ఇట్లే బాధలు ఉన్నాయి, ఇట్లే శ్రమలు ఉన్నాయి అనుకొని కొంతమంది దేవుని విడిచిపెట్టిపోతారు.
అట్లా ఉండకూడదు. నన్ను వెంబడించాలనుకున్నాడు ఎట్లుండాలా? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను తానే ఎత్తుకొని నన్ను వెంబడించాలా. శ్రమ వచ్చిందని, ఇరుకొచ్చిందని, ఆటంకాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, శోధనలు వచ్చినాయని, ఇవన్నీ నాకు ఎదురవుతున్నాయని వాటిని బట్టి నాకు దూరం అయిపోయి ఆ విధంగా నన్ను వెంబడించాలనుకోవద్దు. ఆ విధంగా నా మార్గంలో వెంబడించొద్దు నన్ను. అది నన్ను వెంబడించినట్లు కాదు. నన్ను వెంబడించడం అంటే ఏంటి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను తానే ఎత్తుకొని నన్ను వెంబడించాలా. తన సిలువను తానే అంటే లోకంలో వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, భారాలు వస్తాయి, కష్టములు వస్తాయి. దేవుడు నాకు తోడున్నాడా? తోడు ఉంటే నాకెందుకు ఇట్లా జరుగుతుంది? దేవుడు నిజంగా నన్ను చూస్తుంటే నాకెందుకు ఇట్లా జరుగుతుంది అనే శ్రమలు కూడా ఎదురైతాయి. అట్లా ఎదురైనప్పుడు కూడా ఆ శ్రమలను కూడా మోసుకొని నువ్వు యేసు ప్రభువుని వెంబడించాలి. హల్లెలూయా. అవన్నీ వచ్చినా సరే నేను నా దేవుని మాత్రం విడిచిపెట్టను అన్న విశ్వాసంతో నన్ను వెంబడించాలా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువును వెంబడించే విధానంలో ఈ విధంగా వెంబడించాలని ప్రభువు చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీలో మరికొన్ని వచనాలు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఎవరు అంటున్నారు ఇక్కడ ఈ మాట? కొరింథీయులకు పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి. నేను ఎట్లయితే యేసు ప్రభువుని వెంబడించానో మీరు కూడా అట్లే వెంబడించండి, అట్లే నడుచుకొనండి అని అంటున్నాడు. చూసారా? ఆ విధమైన రీతిలో మనల్ని ప్రభువుని వెంబడించాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, మనము ఎదుటి వారిని చూసి ఇలా చెప్పగలగాల అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏమని? నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. ఇది ఎట్లా చెప్తాడు పౌలు? ఎందుకంటే క్రీస్తు బోధల ప్రకారం నడుచుకున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారం నడుచుకున్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. యేసు ప్రభుకు నచ్చిందే చేశాడు, కానీ లోకానికి నచ్చినే చేయలే. లోకానికి నచ్చింది ఒకప్పుడు చేశాడు. లోకంలో ఏది ఇష్టమో అది ఒకప్పుడు చేశాడు. లోకంలో ఏది ఇష్టమో, ఏది ఇచ్చేయించాడో, ఏది కోరుకున్నాడో అది లోకంలో ఒకప్పుడు చేశాడు. కానీ ఇప్పుడు క్రీస్తు కొరకు ఇది ఏదైతే దేవుని చిత్తం కాదో, దేవుని నుండి నన్ను ఏదైతే దూరం చేస్తుందో వాటన్నిటిని వదిలేశాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నుండి నిన్ను దూరం చేసే ఏదైనా కూడా అది సాతాను వల్ల కలిగింది, కానీ దేవుని వల్ల కలగలేదు. దేవుని నుండి నిన్ను దూరం చేసే ఏ సమస్య అయినా సాతాను వల్ల కలిగింది, కానీ దేవుని వల్ల కలగలేదు. నిన్ను దేవుని నుండి ఏదైనా సమస్య దూరం చేస్తుందా, ఏదైనా ఒక ఆటంకం నీకు ఎదురొస్తుందా, ఏదైనా శోధన నీకు ఎదురొస్తుందా అంటే అది ఖచ్చితంగా అపవాది వల్ల నీకు కలిగినదే, కానీ దేవుని వల్ల కలిగినది కాదు. వీటన్నిటి ఎదుట నువ్వు క్రీస్తును వెంబడించాలి. వీటన్నిటి ఎదుట ఏమంటున్నాడు? క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారము నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా అట్లా నడుచుకోనండి అని పౌలు చెప్పగలుగుతున్నాడు. ఆ విధంగా చెప్పునట్లు మీరు వెంబడించాలి అని అంటున్నాడు. లూకాసు వార్త 22:54 వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. ఇక్కడ గమనించండి, యేసు ప్రభును సిలువకు తీసుకెళ్తున్నప్పుడు శిష్యులందరూ కూడా చెదిరిపోయినారు. శిష్యులందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయినారు. ఇది ఎక్కడి కథరా, యేసు ప్రభుని నమ్ముకుంటే బాగుంటుంది అనుకుంటే చివరికి పానం మీదకి వచ్చిందని చెప్పి అందరూ కూడా పారిపోయినారు. పేతురు మాత్రం ఏమన్నాడంటే, ప్రభువా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, మరణం వరకు కూడా నీతో వస్తానన్నాడు. సిలువ మరణం దగ్గరకు వచ్చింది, అందరూ పట్టుకుపోయినప్పుడు పేతురేమో దూరం వెళ్ళిపోయినాడు. పేతురుతో ప్రభు ముందే చెప్పాడు, ఏమన్నాడు? నువ్వు కోడి గోయక ముందుకు ముమ్మారు అబద్ధాలతో చూసుకో అన్నాడు. పేతురు ఆ సంగతి మర్చిపోతాడు. ప్రాణం మీదకి వచ్చేసరికి ప్రభువును మర్చిపోయినాడు, ఆయన చేసిన మేళ్లను మర్చిపోయినాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని మర్చిపోయినాడు, ఆయన శక్తిని మర్చిపోయినాడు. మరణాన్ని సహితము మరణించిన వారిని కూడా తిరిగి లేపినాడు. అంటే ఆయన కంటే బలవంతుడు ఎవరున్నారు? హల్లెలూయా. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపినాడు అంటే ఆయన కంటే శక్తిమంతుడు ఎవరున్నారు?
కుష్ఠరోగులను కూడా అందరూ చూసి పారిపోతుంటే వాళ్ళను కూడా స్వస్థపరిచినాడు. అంటే ఈయన కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? ఇన్ని గొప్ప కార్యాలు చేసిన అద్భుతకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసిన వాడు పక్కనే ఉన్నాడు. కానీ ఆయనను పట్టుకుపోయే సమయానికి అందరూ కూడా పారిపోయినారు. పారిపోతే పేతురు మనసులో ఉంది, ప్రభుని ఏం చేస్తారు మా ప్రభునని వెంబడించుకుంటూ పోతూనే ఉంటాడు. పోతూ ఉంటే నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావు కదా అంటే, కాదు నేను యేసు ప్రభుతో ఉన్నవాడని కాదంటాడు. మళ్ళీ కొంచెం ముందరకు పోతే ఇంకొకరు అడుగుతారు, ముగ్గురు అడుగుతారు, నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడవు నిజం చెప్పు అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటాడు. 3 సార్లు అబద్ధం అన్నాక కోడి కూస్తుంది. ఎటువంటి సమయంలోనైనా నువ్వు యేసు ప్రభుని వెంబడించాలని చెప్పి ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ మాటలు ఏంటంటే, యేసు ప్రభు ప్రాణం మీదకి వచ్చేసరికి వాళ్ళందరూ విడిచిపెట్టారు. కానీ ఏ సమయంలోనైనా నువ్వు యేసు ప్రభుని వెంబడించడానికి ఇష్టపడాలి. ప్రభుని వెంబడించడానికి సమయం లేదు, ఆ సమయం లేదు. దేవుడు క్రిస్టియన్ అంటే ఏంటి? క్రీస్తుని వెంబడించేవాళ్ళు. క్రీస్తు సన్నిధిలో గడపడానికి, నీ దేవునితో నువ్వు గడపడానికి నువ్వు ఎప్పుడైనా ఇష్టపడాలి. ఆయన కొరకు సిద్ధంగా ఉండాలి. ప్రభు సేవ కొరకు సిద్ధంగా ఉండాలి. ప్రభువుతో సమయం గడపడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అదే ఇక్కడ వాక్యం గుర్తు చేస్తుంది. తర్వాత సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం చదువుదాం చూడండి. ఆ సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. కాలేబు ఎవరు తెలుసా అండి? కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళి పోయి చూసిరాకుండా ఆ దేశం ఎట్లుందో ఆ దేశంలోకి మీరు పోతున్నారు అని ఎవరికి చూసిరామని ఒక 10 మందిని పంపించినారు. మనం పోయి ఆ దేశంలో నివాసం ఉండాలి, పోయి చూసిరాకుండా అని మోసే 10 మందిని పంపించాడు. 10 మందిని పంపిస్తే 8 మంది ఏమన్నారంటే, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ కంటికి మనం ఎట్లున్నామంటే మిడతల లక్కున్నాం. వాళ్ళ కంటికి ఎట్లున్నాం? మిడతల లక్కున్నాం. వాళ్ళ దేహం ఎంత పెద్దది, వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నారు, వాళ్ళ చేతి కనుక మనం దొరికినామనుకో వాళ్ళు మనల్ని చంపేస్తారు, ఖచ్చితంగా మనం ఆ దేశంలోకి పోలేము అన్నారు. కాలేబు యెహోషువ మాత్రమే ఏమన్నారో తెలుసా? వాళ్ళని జయించడం మనకు సులువు అని వాళ్ళు అన్నారు. కానీ ఈ ఇశ్రాయేలీలతో దేవుడు బాధపడినాడు. ఏమన్నాడంటే, ఇన్ని అద్భుతాలు చేసినా కూడా 10 మార్లు నన్ను చదువుకుని. 22వ వచనం చదువుతాను చూడండి. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. 10 సార్లు అంట, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు దేవుణ్ణి శోధించిరి, దేవుణ్ణే సనుక్కున్నారు. ఏంది? ఐగుప్తు దేశంలోను అరణ్యంలోను ఎన్నో గొప్ప సూచక క్రియలు చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆయన అరణ్యంలోకి తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుపోతా అంటే, ఇన్ని అద్భుతాలు చేసి నడిపిస్తే 10 మార్లు నన్ను సనుక్కున్నారే కానీ నన్ను వాళ్ళు విశ్వసించలేదు, నన్ను నమ్మలేదు. కాబట్టి నేను కాలేబును మాత్రమే ఆ దేశంలోకి పోనిస్తాను, మిగతా వారందరూ ఈ అరణ్యంలోనే చనిపోవాల్సిందే అని దేవునికి కోపం వస్తుంది. అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఎన్ని రోజులు ప్రయాణం చేశారంటే 40 ఏళ్ళు ప్రయాణం చేశారు. ఓపిక బట్టి దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటాడంటే, ఈ జనాలు విననొల్లని జనాలు, కఠిన హృదయాలు 10 మార్లు సనుగుతారే కానీ వీళ్ళు లోబడరు అని చెప్పి దేవుని కోపం వచ్చి, ఇంకా వీళ్ళని అణిచివేస్తాను నేను, ఈ అరణ్యంలోనే వీళ్ళు చచ్చిపోతారు కానీ ఆ దేశంలోకి వీళ్ళు పోరు, ఆ పాలు తేనెలు రుచి చూడలేరు, వీళ్ళు నా ఆశీర్వాదాలు పొందుకోలేరు అని చెప్పి దేవుడు కోపడుతుంటే మోసే ఏమంటాడంటే, ప్రభువా నువ్వు పొరపాటున ఈ జనాలను ఒకవేళ ఈ అరణ్యంలో చంపేస్తే ఆ ఐగుప్తు దేశస్తులందరూ, లోకస్తులందరూ ఏమనుకుంటారు? వీళ్ళ దేవుడు చేతకాక అరణ్యంలో వీళ్ళని వదిలిపెట్టినాడు, చంపేసినాడు అనుకుంటాడు. కాబట్టి నువ్వు ఎంతో గొప్ప దేవుడవు తండ్రి, నువ్వు మమ్మల్ని చంపకుండా బతికించు దేవా అంటే మోసే ప్రార్థన చేస్తే మోసే మాట దేవుడు విని వాళ్ళని క్షమించి వదిలేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరే చెడ్డగైతే ప్రభువా, వాళ్ళని అట్లా చేస్తే వదిలేయి ప్రభు అని ప్రార్థన చేస్తే వాళ్ళ దోషములన్నింటినీ క్షమించి వదిలేస్తాడు దేవుడు. చివరికి ఏమంటాడంటే, నేనేం చేయను కానీ కాలేబు తరం వాళ్ళు మాత్రము ఆ దేశంలోకి ప్రవేశిస్తారు అని అంటాడు. హల్లెలూయా.
దేవుని మాటకు విధేయత చూపి నిజంగా సత్యంగా ఆయనను వెంబడిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ తరం వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తరం వారందరూ కూడా దేవుని దీవెన కింద ఉంటారు అని చెప్పి వాక్యము గుర్తు చేస్తుంది. యోహాను సువార్త 2 వచనాలు చూపించి ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 8-12 చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. చివరిగా యేసు ప్రభుని వెంబడిస్తే నాకేమొస్తుంది? యేసు ప్రభుని వెంబడించడం వల్ల ఫలితాలు ఏంటంటే, ఇక్కడ చెప్తున్నటువంటి మాట అంటే ఏంటంటే, ప్రభు మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నన్ను వెంబడించేవాడు ఎట్లుంటాడంట? వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు గలవాడై ఉంటాడు. హల్లెలూయా. చీకటి వాడిని ఏం చేయదు. పోత 2 నిమ్మకాయలు కనపడినాయి అనుకో, ఏమొచ్చినాయేమో, మా ఇంటి ముందరనే నిమ్మకాయలు వాడేసినారు, మా ఇంటి ముందరనే పసుపు వాడేసినారు, మా ఇంటి ముందరనే కుంకుమ పడింది, రాత్రి ఏం లేకుండా పొద్దునే కల్లా అన్నీ ఉన్నాయి, ఎవరో ఏమో చేసినారు. లేకపోతే పొలానికి పోత ఏదైనా దాటినామనుకో మనం అదరిపోతుంటాం. ఆడ ఎవరో ఏమో చేసినారు, దాన్ని దాటినప్పటి నుంచి ఒకటే ఏ యొక్క చేతబడి కానీ, ఏ యొక్క శకునం కానీ, ఏ మంత్రం కానీ ఏమి చేయదు నిన్ను. ఎవడు అంతరం వేసినా, ఎవడు చేతబడి చేసినా, ఎవడు ఎన్ని తంత్రాలు వండినా, ఎవరు ఏమి చేసినా చీకటికి సంబంధించిన విషయాలు నీ మీద ఫలించవు. ఎందుకంటే వాడు నన్ను వెంబడిస్తున్నాడు కనుక జీవపు వెలుగులో ఉన్నాడు, కానీ చీకటి వాడిని ఏం చేయదు. ఈ విశ్వాసం నీలో ఉందా? యేసుప్రభుని వెంబడిస్తే ఈ విశ్వాసం ఖచ్చితంగా ఉండాలా. హల్లెలూయా. యేసుప్రభుని వెంబడిస్తాను, కానీ కొన్నిసార్లు అంతరాలు కూడా వేయించుకుంటా. యేసుప్రభుని నమ్ముకున్నా కానీ అది కూడా చూద్దాం, కొంచెం ఒకసారి అంతరం వేయించుకుందాం, ఒకసారి కాలు కట్టుకుందాం, ఒకసారి చేయి కట్టుకుందాం, ఒకసారి మెడలు కట్టుకుందాం. ఇదేంది? ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? అర్థమవుతుందండి. అంతరాలు గింతరాలు చెల్లవు. హల్లెలూయా. పొద్దున్నే ప్రార్థన చేసుకుంటాం, రాత్రి ప్రార్థన చేసుకుంటాం, మధ్యాహ్నం రాత్రి ఎవడన్నా చీకటి సంబంధమైన కార్యాలు చేసుకొని మాకు సంబంధం లేదు, మా మీద ఫలించవు కదా. ఎందుకంటే జీవపు వెలుగులో ఉన్నాం మనం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితకాలం యేసు ప్రభు నమ్మినది మొదలుకొని మనందరం కూడా ఎక్కడున్నాం? జీవపు వెలుగులో ఉన్నాం. విశ్వాసంతో దేవుని మందిరానికి రా. ఆ విశ్వాసం కూడా లేకపోతే నా దగ్గరికి రా, నేను ప్రార్థన చేస్తా, అంతేగాని నేను అంతరం కూడా వేయించుకుంటా, నేను అది కూడా చేస్తా, ఇది కూడా చేస్తా అంటే నువ్వు ప్రభువుని వెంబడించట్లేదు. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చి ఒక 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ సమయంలో ఈ విషయంలో నా విషయం సహాయం చేయి ప్రభువా, ఈ విషయంలో బాధపడుతున్నాం, లోకస్తులైతే అందరు ఇట్లా అంటున్నారు, నువ్వు నాకు సహాయం చేయి ప్రభు అని 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసి, అంత కూడా విశ్వాసం రాకపోతే ఇక్కడ దైవ సేవకుడు ఉంటాడు, వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళు. అంతేగాని నువ్వు క్రీస్తుకు విరోధంగా నువ్వు వెంబడించినట్లయితే నువ్వు చీకట్లోనే ఉంటావు, కానీ నీ వెలుగు సంబంధిగా ఉండలేవు. అయితే ప్రభు ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని అంటున్నాడు. అది మొదటి ఫలితం. మొదటి ఫలితం ఏంటి? యేసు ప్రభుని వెంబడిస్తే, నిజంగా సత్యంగా వెంబడిస్తే, నమ్మకంగా ఆయనను వెంబడిస్తే వచ్చే మొదటి ఫలితం ఏంటంటే చీకటి సంబంధమైన కార్యాలు నీ మీద పనిచేయవు. తర్వాత ఇంకో ఫలితం ఏం చెప్తున్నాడంటే లూకా సువార్త 1వ వచనం తిప్పండి దయచేసి. 18వ అధ్యాయం 28వ వచనం చదువుదాం చూడండి. 28 నుంచి 30 వరకు. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ వచనం ఏమని చెప్తుందండి? భార్యను వదిలిపెట్టు, తల్లిదండ్రులను వదిలిపెట్టు, ఎవరిని పట్టించుకాకు, సొంత ఇల్లును కూడా వదిలిపెట్టు, నన్ను వెంబడించు అని అంటున్నాడా ప్రభు?
ఇదే లోకస్తులు అందరూ అభ్యంతరపడుతున్నారు ఈ వచనం మీద. చూసారా, యేసుప్రభు తల్లిదండ్రులను వదిలిపెట్టమంటున్నాడు, ఇంటిని వదిలిపెట్టమంటున్నాడు, భార్యను వదిలిపెట్టమంటున్నాడు, అన్నదమ్ములను కూడా వదిలిపెట్టు, నా నిమిత్తం వదిలిపెట్టు అని అంటున్నాడు ప్రభు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రభు, పేతురు ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, అయితే మాకేంటి ప్రయోజనం అని అడుగుతున్నాడు. అన్నీ కూడా వదిలిపెట్టినాం ప్రభు, నిన్ను వెంబడిస్తే మాకేంటి ప్రయోజనం? చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు చూస్తాడా చేస్తాడా, దేవుడు చూస్తున్నాడా పెడుతున్నాడా, మనం యాదోడు చేసుకుంటూ పోదా, ఆయన నమ్ముకుంటే ఏమి, ఆయన చెప్పిన మాటకు లోబడితే ఏమి, లోబడకపోతే ఏమి, ఆయన ఏం చేస్తాడా అని మనం అనుకుంటాం. కాదు, ఎవరు చేసినా చేయకపోయినా, ఎవరు విశ్వాసంగా ఉన్నా ఉండకపోయినా, నువ్వు మాత్రం దేవునికి లోబడి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. నీకు తెలియకుండానే నిన్ను వెంబడిస్తుంటాయి అవి. అదే చెప్తున్నాడు, నిన్ను వెంబడిస్తూ వస్తున్నాము, మాకేంటి ఫలితం అంటే, పేతురు ఇదిగో మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టినవాడు ఇహమందు చాలా రెట్లు పరమందును నిత్య జీవము పొందునని చెప్పాను. మొదటిది ఏంటిది? చీకటి శక్తులు ఫలించవు. రెండవది నిత్య జీవం. హల్లెలూయా. యేసుప్రభుని వెంబడిస్తే ఫలితం ఏంటంటే, మొదటి చీకటి శక్తులు మన మీద పనిచేయవు, రెండవది ఏంటంటే నిత్య జీవం, పరలోకం మనకు దొరుకుతుంది. అయితే ఏమంటున్నాడు, ఇంకా ఏంటి ఫలితం? చచ్చిపోతే పరలోకానికి వెళ్ళడమేనా? ఏమంటున్నాడు, ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడేవాడు అంటే, ఇంటిని వదిలిపెట్టు, తల్లిదండ్రులను వదిలిపెట్టు అని కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, తన ఇల్లు అంటే ఏంటి? కుటుంబం. హల్లెలూయా. కుటుంబం, ఇల్లు అంటే కుటుంబం. కుటుంబాన్ని ఎక్కువగా, నా కుటుంబాన్ని ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అంటారు. ప్రభు ఏమంటాడో తెలుసా? నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కానీ అందరిని వదిలిపెట్టని చెప్పలే. తల్లిదండ్రులను ప్రేమించు, అన్నదమ్ములను ప్రేమించు, భార్యను ప్రేమించు, ఇంటోళ్ళను ప్రేమించు, కుటుంబాన్ని ప్రేమించు. కానీ 100% ఎక్కువ ఎవరిని ప్రేమించమంటున్నాడు? దేవుణ్ణే ప్రేమించమంటున్నాడు, కానీ వీళ్ళని ప్రేమించమనట్లేదు. అందుకే ఇంటినైనను అంటే నాకు అభ్యంతరకరంగా, అంటే నన్ను ఎక్కువగా ప్రేమించడానికి బదులు నీ యొక్క కొన్ని విషయాలను నువ్వే ఎక్కువగా ప్రేమించుకుంటున్నావే, అవి వద్దు అని అంటున్నాడు. తర్వాత భార్యనైనను అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను చూపించు, కానీ నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అని అంటున్నాడు. అన్నదమ్ములు తేడాలు వచ్చినప్పుడు తెలుస్తుంది, వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందని తేడాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. అన్నదమ్ములను ప్రేమించు, వద్దనట్లేదు దేవుడు, అన్నదమ్ములను ప్రేమించు, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే మీ మధ్యలో తేడాలు వచ్చినప్పుడు దూరం అయిపోతారు. కానీ నన్ను ఎక్కువగా ప్రేమించు, నీ ఇంటిని ఎంత ప్రేమించాలో నేను చెప్తాను, నీ భార్యను ఎంత ప్రేమించాలో నేను చెప్తాను, నీ అన్నదమ్ములను ఎంత ప్రేమించాలో నేను చెప్తాను, తల్లిదండ్రులను ఎంత ప్రేమించాలో కూడా నేనే చెప్పేది అని అంటున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులను ప్రేమించే విధానం కూడా నా దగ్గరే ఉంది, నేను అది మీకు బోధిస్తానంటున్నాడు. అయితే నాకంటే ఎక్కువగా నువ్వు వారిని ఎక్కువగా ప్రేమించావనుకో, ఒకరోజు వస్తుంది మా అమ్మ నాకేం చేయలే అంటావు. హల్లెలూయా. మా అమ్మ నాకేం చేయలే, మా తల్లిదండ్రులు నాకేం చేయలే, నాకేం తెచ్చిపెట్టలే, నన్ను ఏం బాగా చూసుకోలే, మా అన్న అయితే నన్ను ఇట్లా చేశా, నాకు లోబడుతుంది అనుకుంటే నాకు ఎదురు తిరిగా నా భార్య, నా ఇంటోళ్ళు మంచోళ్ళని నా సొంతోళ్ళనే నమ్ముకుంటే వాళ్ళే నన్ను మోసం చేసిరి. అందుకే ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు, దేవుని ఎక్కువగా ప్రేమించు, ఆయన నీకు మార్గం చూపి ఎవరిని ఎంత ప్రేమించాలో అన్నీ నీకు నేర్పిస్తాడు. కాబట్టి ఇట్లా నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమిస్తే దేవుడు ఏమంటాడో తెలుసా? పరలోకానికి తీసుకుపోవడం మాత్రమే కాదు, ఈ భూమి మీద అందరూ చూస్తుండగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యేసుప్రభుని వెంబడిస్తే వచ్చే ఫలితం. మొదటిది, చీకటి శక్తులు మన మీద పనిచేయవు, ఎందుకంటే జీవపు వెలుగు మనలో ఉంది. హల్లెలూయా. ఇది నమ్మండి. ఫస్ట్, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో ఉన్నాడు. ఒక్కొక్కరు అందరిలో ఉన్నాడు పరిశుద్ధాత్మది. దేవుని యొక్క వెలుగు మీ అందరిలో ఉంది. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? ఏ చీకటి ఆయన మీద గెలిచలేదు. కాబట్టి అది మొదటిది. రెండవదిగా ఏంటంటే, ఇహలోకమందు అందరూ చూస్తున్నా కానీ దేవుడు 100 రెట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత చివరిగా ఆయన పరలోకానికి
తీసుకుపోతాడు. ఇది యేసుప్రభును వెంబడించడం అంటే. అయితే ఏంటి, కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటే ఇవాళ కొట్లాట వచ్చా అందుకే చర్చికి రాకపోతే, ఇవాళ బట్టలు పడా చర్చికి రాకపోతే, ఇవాళనే అర్జెంటు పని పడా అందుకే నేను చర్చికి రాకపోతే. అందుకే వాళ్ళని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కడ ఎక్కువ ప్రేమ ఉంటుందో మనం అక్కడికే వెళ్ళాలని ఇష్టపడతాం. హల్లెలూయా. ఎక్కడ ఎక్కువ ప్రేమ ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చోవాలని ఎక్కువగా ఇష్టపడతాం, అక్కడ సంభాషణ చేయాలని ఇష్టపడతాం. అందుకే అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించినాం అనుకో, ఎవరు అడ్డం పడరు, ఏ సమస్య మనల్ని అడ్డం చేయదు. కాబట్టి ప్రభువుని ఎక్కువగా ప్రేమించే వారంగా మనం ఉండాలి, ఆయనను వెంబడించాలి, ఆయన బోధను మనం వినాలి.